భారతీయ సినిమా ఎల్లలు దాటేసింది. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. దాంతోపాటు బడ్జెట్ల బౌండరీల గేట్లు కూడా కూలద్రోసి ముందుకు వెళ్ళిపోతోంది. ఇదివరకు 100 కోట్ల సినిమా అంటే వామ్మో అనుకునేవారంతా. ఇప్పుడు ఆ 100 1000 అయింది. బాలీవుడ్లో ఓ సినిమా ఏకంగా 4000 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా సాధించిన ఘనత. బాలీవుడ్లో రూపొందుతున్న రామాయణం కోసం 4000 కోట్ల బడ్జెట్ అవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఆయన స్టేట్మెంట్తో ఒక్కసారిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇది కని విని ఎరుగని అంకెలు. ఇదివరకు చూడలేని, భవిష్యత్తులో చూస్తామో లేదో తెలియని బడ్జెట్. రామాయణం ముందు నుంచి హాట్ టాపిక్కే. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 2500 కోట్లని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ అంకెలకే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బడ్జెట్ 4000 కోట్లు అనేసరికి మరింత షాక్కి గురవుతున్నారు. భారతీయ సినిమా స్టామినా 2000 కోట్లు అంటే దానికి రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారన్నమాట. కాకపోతే రామాయణ 2 భాగాలుగా తీస్తున్నారు. ఒక్కో పార్ట్కి 2000 కోట్లు అనుకోవచ్చు. రామాయణం లాంటి ఇతిహాస గాథలకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉందని, ఈ సినిమా భాషలకు అతీతంగా ప్రపంచమంతా చూస్తారని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ఇది. యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లు కాకుండా కొంతమంది ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో దర్శనమిస్తారని తెలుస్తోంది. ఎంతైనా 4000 కోట్ల బడ్జెట్ ఇది. దాదాపుగా హాలీవుడ్ ని టచ్ చేశాం. ఈ రిస్క్ కి గనక తగిన ప్రతిఫలం అందిస్తే హాలీవుడ్ కూడా విస్తుపోయే బడ్జెట్లతో భారతీయ సినిమా ముందుకు దూసుకుపోవడం ఖాయం.